హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సో విద్యార్థులకు సంబంధించి వచ్చేటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది కూడా డౌట్స్ అయితే నన్ను అడగడం జరిగింది. సో నేను రీసెంట్గా నిన్నటి రోజున ఒక వీడియో అయితే చేశాను. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదల తేదీ ఫిక్స్ అయిందంటూ. సో ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. సో ఏ స్కూల్ పిల్లలకి ఈ యొక్క తల్లికి వందనం పథకం రావడం జరుగుతుంది, అసలు ఈ తల్లికి వందనం పథకం అనేది మా ఖాతాలకు చేరాలంటే సో మా క్వాలిఫికేషన్స్ ఏంటి, అంటే అర్హతలు ఏంటి అని చెప్పి పూర్తి వివరాలన్నీ కూడా అడిగారనమాట. అలానే దరఖాస్తు ఎలా చేయాలి, సో దరఖాస్తుతో పాటు మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగారు. సో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. తప్పకుండా మీరు వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం ద్వారా 10 మందికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక డైరెక్ట్గా వివరాల్లో కనుక వచ్చినట్లయితే, తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఏ విద్యార్థికి కూడా పేదరికం కారణంగా చదువు ఆపేయకూడదని ప్రభుత్వం వారి యొక్క తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ మరియు విద్యార్థిని ప్రోత్సహిస్తూ తల్లి యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేసే పథకమే తల్లికి వందనం పథకము. అయితే ఈ తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలను అయితే ఇవ్వబోతుందండి. జూన్ 12వ తేదీన ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రోజునే 15,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ మీద. సో దాంట్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ స్కూల్ విద్యార్థులకు మరియు ఏ కాలేజ్ విద్యార్థులకు సంబంధించి ఈ పథకం రావడం జరుగుతుందని చెప్పని అడిగారనమాట. ముఖ్యంగా ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీలోకి వెళ్ళినా లేదా ఇంజనీరింగ్కి వెళ్ళినా కానీ సో ఇక్కడ 2025 మరియు 2026 విద్యా సంవత్సరంలో నోటెడ్ అయినటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుందని ఒక క్లారిటీ అయితే ఉంది. సో కాబట్టి 2025 మరియు 2026 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది 15,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి చేర్చుతుంది. ఓకేనా? ఇక్కడ క్లారిటీ అయితే వచ్చిందా మీకు? అంటే ఈ పథకం లాంచింగ్ సమయానికి విద్యార్థి ఇంటర్మీడియట్ లోపలే ఉండాలి. ఓకేనా? అయితే మీరు ఇక్కడ అడగవచ్చు, డిప్లొమా చేస్తున్నటువంటి వాళ్ళకి, ఐటీఐ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అడగవచ్చు. సో ఐటీఐ చేసేటువంటి విద్యార్థులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా అప్డేట్ అయితే కాలేదు. డిప్లొమా చేసేటువంటి విద్యార్థులకు సంబంధించి మాత్రము ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అనేవి విడుదల కాబోతున్నాయి. అంటే ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ వేరు, ఈ తల్లికి వందనం పథకం అనేది వేరు అనమాట. సో ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రము డిప్లొమా విద్యార్థులకైతే వస్తుంది. ఓకేనా? అంటే కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంట్ కొంత సబ్సిడీ రూపంలో అమౌంట్ అనేది కడుతుంది అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అనమాట ఒక డౌట్ అనేది. అయితే ఏ స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క పథకం రావడం జరుగుతుంది అని మీరు అడిగినట్లయితే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపబడినటువంటి ఏ సంస్థ నుంచి అయినా, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి ఏ సంస్థ నుంచి అయినా ఈ పథకం అనేది మీకు తల్లికి వందనం పథకం కింద అయితే 15,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇలా ఏవి అయినా సరే మీరు గవర్నమెంట్లో చదువుతున్నా ప్రైవేట్లో చదువుతున్నా ఆ యొక్క పాఠశాల అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఒక లైసెన్స్ పొంది ఉండాలి. అంటే గవర్నమెంట్ చేత గుర్తింపబడినటువంటి సంస్థలో మాత్రమే ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి 15,000 రూపాయలు వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే చేరుతాయి. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను, ఏ విద్యార్థులకు సంబంధించి పథకం అనేది రావడం జరుగుతుంది అనేది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కొన్ని అర్హతల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి కుటుంబం యొక్క ఆదాయం. అంటే ఇక్కడ రేషన్ కార్డు స్థితిని బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క తల్లికి వందనం ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల వాళ్ళకి 12,000 రూపాయల లోపల అయితే ఉండాలన్నమాట కుటుంబం యొక్క ఆదాయం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబానికి గల భూమి, సో 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి భూమి ఉండాలి, 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట, ఇలా రెండు గరిష్టంగా కలిపి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి భూమి అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి భూమి ఎంతవరకు ఉండాలనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండాల్సినటువంటి ధ్రువపత్రాలు.
సో తల్లి లేదా లబ్ధిదారు అంటే ఇక్కడ లబ్ధిదారు వచ్చేసి విద్యార్థి అన్నమాట. తెల్ల రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా కలిగి ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. సో ఆధార్ కార్డు విషయంలో కొంతమందికి పేర్లు తప్పుగా ఉన్నాయండి. అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఇంటి పేరు వేరు, తల్లి యొక్క ఇంటి పేరు వేరు. సో ఇలా చాలా అయితే కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. సో దానికి సంబంధించి ఆధార్ నెంబర్ మీ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్తో ఉన్నా సరిపోతుంది. అంటే కేర్ ఆఫ్ మీ యొక్క తండ్రి పేరు ఉంటుంది కదా విద్యార్థికి సంబంధించి, సో అది ఉన్నా సరిపోతుంది. ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డులో విద్యార్థి మరియు తల్లి ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉండాలి. సో ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అనేది తీసుకువస్తారు. సో ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ మేము దరఖాస్తు చేస్తున్నాము, సో మాకు ఈ పథకం వస్తుందా అని అడుగుతారు. సో ఈ పథకం మీకు రాకపోవచ్చు, ఎందుకంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారనమాట ఏ పథకానికైనా. సో మీకు రేషన్ కార్డు లేకుండా ఈ తల్లికి వందనం పథకం అనేది రాదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే మీరు ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదాయపు పన్ను. మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కనుక ఉండినట్లయితే మీకు ఈ పథకం అనేది వర్తించదన్నమాట. అలానే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ, అంటే గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో ఉన్నా కానీ మీకు పథకం అనేది రాదు. ఇప్పుడు మొత్తం రేషన్ కార్డు ఈకేవైసీ అంతా కూడా చేయించుకున్నారు చాలామంది కూడా. సో ఎందుకు చేయించుకున్నారంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, గవర్నమెంట్ చేత పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి, అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తి కూడా ఉండకూడదు. అలానే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కూడా ఉండకూడదు అని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు ఖాతా వివరాలు. ఇక్కడ తల్లికి సంబంధించి ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఆధార్తో అనుసంధానం అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఆ అకౌంట్ అనేది యాక్టివ్లో అయి ఉండాలని చెప్తున్నారు. సో కాబట్టి మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ ఎవరైతే తల్లి అకౌంట్ అయితే ఇస్తారో సో వాటన్నిటిని కూడా కరెక్ట్గా మీరు ఎన్పిసిఐ లింక్ అయ్యేటువంటి అకౌంట్నే ఇవ్వండి. ఒకవేళ మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి. ఇక్కడ వరకు కొన్ని అర్హతలు. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థి కంపల్సరీగా 75% హాజరు అనేది ఉండాలని చెప్తున్నారండి. 75% హాజరు ఉంటేనే ఈ విద్యార్థికి సంబంధించి ఈ తల్లికి వందనం పథకం కింద విడుదల అవుతాయన్నమాట డబ్బులు అనేటివి. లేదంటే విడుదలైతే అవ్వవు. సో ఆ యొక్క విద్యార్థిని ఇనెలిజిబుల్ లిస్టులోకి అయితే పెడతారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. జూన్ 12న ఇక్కడ మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదలవుతాయి. బడిలో చేరక ముందే విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్తున్నారు. అలానే 72 లక్షల మందికి తల్లికి వందనం అనేది అందించబోతున్నామని చెప్తున్నారండి. సో దాదాపు 72 లక్షల మందికి అయితే ఈ పథకం ద్వారా అయితే నిధులను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. అలానే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటున్నట్లయితే దాదాపు 9,407 కోట్లు బడ్జెట్ 2025-26లో అయితే ఈ పథకానికి అయితే నిర్ణయించి ఉన్నారనమాట. సో ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుందండి. సో కాబట్టి ఇంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటే సో ఇప్పుడు సంతోషంగా మీరు డబ్బులు అనేటివి పొందవచ్చు. అలానే చూడండి, తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టూడెంట్ కిట్ పథకాలు కూడా ఇస్తారనమాట. సో ఆధార్ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మార్చిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఆధార్ తప్పనిసరిగా ఉండాలని, లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకొని ఉండాలని వివరించింది. సో ఆధార్ నెంబర్తో పాటు పాను, పాస్పోర్ట్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇట్లాంటివి గుర్తింపు కార్డులు ఏదో ఒకటి కలిగి ఉండాలని చెప్తున్నారు తల్లికి సంబంధించి మాత్రం. సో తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు, స్టూడెంట్స్ కిట్ పథకంలో భాగంగా విద్యార్థులకు బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ వంటివి ఇస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు అందించానని నేను అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్. ఏ విద్యార్థులకు సంబంధించి మీకు తల్లికి వందనం పథకం అనేది రావడం జరుగుతుంది.
తల్లికి సంబంధించి ఉండాల్సినటువంటి అర్హతలు, విద్యార్థులకు సంబంధించి ఉన్నటువంటి అర్హతలు, అదేవిధంగా దరఖాస్తుకు సంబంధించి నేను మాట్లాడాలండి. సో దరఖాస్తుకు సంబంధించి మాత్రము గవర్నమెంట్ ఏ విధంగా రెక్టిఫై చేస్తుందనే దాని మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒకవేళ 2024, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా తల్లికి వందనం పథకం కనుక ఇస్తే, ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2024, 25 డేటాలో వారు 10th అయితే ఉంటారు, లేదా ఇంటర్మీడియట్లోనే ఉంటారు కాబట్టి సో వారి యొక్క డేటా బేస్ చేసుకొని అయినా ఇవ్వవచ్చు. సో కాబట్టి దీని మీద క్లారిటీ అయితే రావాలి. అంటే ఏ విద్యా సంవత్సరం విద్యార్థులకైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావాలి అనే దాని మీద. సో మరికొంత సమయం అయితే ఉందన్నమాట. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా నేను మీకు తీసుకువస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా? సో ఈ అర్హతలు అనేటివి కంపల్సరీగా ఉండాలని ప్రభుత్వం అయితే ఇదివరకే చెప్పింది అనమాట. అందువల్ల నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.